ప్రైజ్ ద లార్డ్ అండి. నేటి దినవాక్యం రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి, ఇందుకు దేవునికి స్తోత్రము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా, మరి మీకే స్తోత్రములు. పాపము నుండి విమోచించబడే శక్తిని మాకు దయచేయండి తండ్రి. ప్రభా, మరి అట్టి వాక్య మర్మములు మేము గ్రహించుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక బాలుడికి చిన్ననాటి నుంచి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఎంతో మంచి స్నేహితుడు. చదువుల్లో పోటీ పడుతూ ఇద్దరు కూడా చక్కగా చదువుకొని మరి క్లాస్లో ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉండేవారు. ఒక వయసు వచ్చేసరికి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ తండ్రి యొక్క వృత్తిని బట్టి విడిపోవడం జరిగింది. ఒకళ్ళు ఒక ప్రాంతంలో ఉండిపోయారు, ఇంకొకళ్ళు ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు స్నేహితులలో కూడా ఒక స్నేహితునికి చెడు స్నేహితులకు బానిసలైపోయి చెడు అలవాట్లతోటి మరి ఆ స్నేహితులను బట్టి అట్టి మార్గంలో నుంచి తప్పిపోయి మంచి మార్గం నుంచి ఒకానొక రోజున పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు తండ్రి డబ్బులు కట్టి విడిపించుకోవాల్సిన పరిస్థితికి అతని జీవితం దిగజారిపోయింది. చూడండి, లోకరీత్యమైన తండ్రి అయితే మన పాపమును బట్టి లోకంలో జైలులో పెట్టినప్పుడు డబ్బులు కట్టి విడిపించగలడేమో, కానీ మన మనస్సులో ఉన్న పాపము, నిజంగా మన హృదయంలో లేని శుద్ధిని, మరి నిజంగా ఆ హృదయంలో ఉన్న పాపాన్ని మరి కడిగి వేయడం మరి పరలోకపు తండ్రి. ఈ లోకరీత్యమైన తండ్రి అయితే మన కోసము మనం చేసిన పాపంకే డబ్బులు చెల్లిస్తాడేమో, కానీ మన పరలోకపు తండ్రి మన కోసం మనం చేసిన ప్రతి చిన్న పాపానికి మరి ఆయన సొంత కుమారుణ్ణి చెల్లించడం మనం చూసాము. ప్రాణ త్యాగం చేస్తాడు తన సొంత కుమారుణ్ణి. చూడండి, అటువంటి ప్రేమ కలిగిన తండ్రిని కలిగి ఉన్నాము మనము. ఆ తండ్రి చేత విమోచింపబడినప్పటికీ కూడా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి విశ్వాసులకు జీవితానికి ఇవ్వబడిన 2 ఎంపికలు మాత్రమే ఇక్కడ పౌలు వివరిస్తున్నాడు. మనకున్న 2 ఎంపికల మధ్య తేడాలను, మనం పొందే ప్రయోజనాలను మరియు మన నిర్ణయాల మరి పర్యావసనాలను ఆయన వివరిస్తున్నాడు. ఇవి మన క్రైస్తవ జీవితంలో మనం ఎంచుకునే 2 మార్గాలపై పూర్తిగా ఆధారపడి ఉంటాయి. మనలో ప్రతి ఒక్కరికి జీవిత సూత్రం ఉందని పౌలు వివరిస్తున్నాడు. మనం ఒక యజమానికి అధికారం కింద సేవల కులం అని గుర్తు చేస్తూ, ఒక సేవకుడిగా మన యజమాని యొక్క డిమాండ్లను మనమందరం కూడా నెరవేర్చాలని అని చెప్తున్నాడు. మనం ఎవరికి విధేయులవుతామో వారు మన యజమాని అవుతారని నిర్ణయిస్తాము మనమే. అయితే ఏ మార్గాన్ని ఎంచుకుంటామో అదే నిర్దేశిస్తుంది. కాబట్టి మరియు విశ్వాసులుగా మనకు 2 యజమానుల ఎంపిక ఉంది. ఒకటి ఏంటంటే పాపము, ఇంకోటి ఏంటంటే విధేయత. తండ్రికి విధేయత, ఒకటి పాపము. మరణానికి దారితీసే పాపము లేదా నీతికి దారితీసే విధేయత కావాలా అన్నది మన చేతుల్లోనే ఉంది. విశ్వాసిగా పాపం చేయడం వల్ల మనం అనుభవించే మరణం భౌతికమైనది, అవునా కాదా? లేదా ఆధ్యాత్మిక మరణం కాదు. ఎందుకంటే బైబిల్లో మరణం అంటే వేరు. ఎప్పుడైతే పాపపు తలంపు నీ హృదయం వచ్చిందో, ఎప్పుడైతే ఒక స్త్రీని మోహించాలన్న తలంపు నీ హృదయంలో వచ్చిందో, నువ్వు ఆమెతో వ్యభిచారం చేసినట్టే. ఇక్కడ పాపం మన పరలోకపు తండ్రితో మన సహవాసాన్ని వేరు చేస్తుందని మనం చూస్తూ ఉంటాము. మరో మాటలు చెప్పాలంటే, విశ్వాసిగా పాపం చేయడం వల్ల మన రక్షణ కోల్పోతాము మనము. కానీ తండ్రితో సహవాసం నుండి మనల్ని మరి ఆ పాపము బయటికి తీసుకొస్తుందని గుర్తుంచుకోవాలి. మరియు పశ్చాత్తాపపడిన హృదయంతో తండ్రి వద్దకు వచ్చి క్షమాపణ కోరడం మనల్ని ఆయనతో సహవాసానికి తీసుకువస్తుంది. అయితే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షింపబడిన మానవ జాతి
మనకు సంకల్పంగా ఉంది, అవునా కాదా? మనం పాపానికి సేవకుడిగా లేదా నీతికి సేవకులుగా ఉంటున్నామో మనం ఆలోచించుకోవాలి. పాపాన్ని మన యజమానిగా అనుమతించడానికి మనం ఎంచుకోవచ్చు, లేదా నీతిని మన అధిపతిగా కలిగి ఉండాలని నిర్ణయించుకోవచ్చు. మనం పాపానికి బానిసలం మరియు పాప అధికారం మరియు పాలన కింద ఉన్నామని ఈ లోకం మనకు పరిగణిస్తుంది. అయితే మరి ఈ పాపపు లోకం నుంచి పారిపోవడం అసాధ్యము. కాబట్టి ఈ పాపపు లోకంలో జీవిస్తున్న మనము మన దైనందిన జీవితంలో విధేయత చూపాలని ఎంచుకున్నప్పుడు నీ యజమాని నీకు విధేయతను నేర్పిస్తాడు. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. మరి మొదటిది మరణానికి దారి తీస్తుంది, మరి రెండవది నీతికి దారి తీస్తుంది. పాపానికి బానిసగా ఉండడం లేదా నీతికి సేవకుడిగా ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉంది. మరి జాగ్రత్తగా వినండి. ఈ ముఖ్యమైన జీవిత సూత్రాన్ని నిర్దేశించిన తర్వాత పౌలు చివరికి తన బలమైన ప్రాధాన్యతను కారణాన్ని వివరిస్తున్నాడు. క్రీస్తుపై విశ్వాసం ద్వారా, కృప ద్వారా పాపం నుండి విముక్తి పొంది మనం నీతికి రక్షకులమయ్యాము. పాపం, సాతాను మరియు మరణానికి మనల్ని బానిసలుగా చేసిన శక్తివంతమైన శత్రువు నుండి మనం రక్షించబడిన తర్వాత క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డాము మరియు దేవుని ఏకైక కుమారుని విలువైన రక్తంతో కొనుగోలు చేయబడ్డామన్నది మర్చిపోవద్దు. ఇది మనలను ధర్మశాస్త్ర శాపం నుండి, దేవుని శిక్ష మరియు శాశ్వత మరణం నుండి విడుదల చేసిందని మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరియు పాపం నుండి విముక్తి పొందిన తరువాత మనం నీతికి బానిసలయ్యాము మరియు మన పరలోకపు విమోచకుని పట్ల మన కర్తవ్యం దేవుని పరిపూర్ణ నీతి పాలన క్రింద విధేయులైన సేవకులుగా ఉండటం. కానీ భూమిపై మన జీవితాంతం క్షణక్షణం ఎంపిక మిగిలి ఉంది. మనం పాపానికి బానిసలుగా ఉండాలా లేదా నీతి సేవకుడిగా ఉండాలా అని ఎంచుకోవాలి. మన పరలోకపు తండ్రితో మధురమైన సహవాసంలో నిలిచి ఆయన నడిపింపుకు లోబడి విశ్వాసంలో పరిమితి చెంది మన శాశ్వత ఆనందం కోసం మరియు ఆయన గొప్ప మహిమ కోసం కృపలో ఎదుగుతూ క్రీస్తులో నిలిచి ఆయనతో మధురమైన సహవాసంలో నిలిచి ఉండేలా మనం దినదినం ఆలోచనలో, మాటలలో, క్రియలలో సరైన ఎంపికలు చేసుకుందామని నా మనవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, నేను పాపపు బానిసత్వం నుండి విడిపించబడి నీతికి సేవకుడిగా మరియు మారినందుకు నీకు ధన్యవాదాలు. ఇక్కడ కూడి ఉండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా వారి జీవితంలో సిలువకు మేకులతో కట్టబడిన నీతివంతమైన ఎంపికలను ఎంచుకున్నారు తండ్రి. వారికి దానికే విధేయులుగా వాళ్ళు ఉండుటకు సహాయం చేయండి. నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చమని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.